ఆర్డర్ ఇప్పుడు దాంట్లో మళ్ళీ ప్లాట్లు విడదీసుకోవాలి కదా. అవును, విడదీసి రిజిస్ట్రేషన్ చేయాలి. మరి ఎవరు చేస్తున్నారు? ఎక్కడ జరుగుతున్నాయి? ఆరోపణ రాగానే వెంటనే పరిష్కారం అయిపోయినట్టు మరుసటి రోజులు చెప్తుంటారు వీళ్ళు. అదే కదా. గనక మీరు ఏదైనా మా ఏరియా రోడ్డు బాగాలేదని గనక కంప్లైంట్ పెట్టారనుకోండి, అది కన్సర్న్ డిపార్ట్మెంట్ కి పంపిస్తారు. పంపించి పరిష్కారం అయిపోయిందని రాసేస్తారు. ఇక్కడ పంపించడమే అయిపోయినట్టు అంతే. అట్లాగుంది ఇక్కడ ఈ వ్యవహారం. ఇప్పుడు భూమి సమీకరిస్తున్నావు నువ్వు, కరెక్టే. ఇప్పుడు ఒక నీకు కావాల్సింది ఏది, 5,000 ఎకరాల్లో స్టేడియం కడతారా? 5,000 ఎకరాల్లో నువ్వు ఎయిర్పోర్ట్లు కడతారా? ఎవడి కోసం ఉండేది? రైల్వే స్టేషన్ కూడా అతిపెద్ద 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతారు. వినడానికన్నా కొంచెం అన్న సెన్స్ ఉందా? చెప్పడానికి అర్థం పర్థం లేదు వాళ్ళకి, బుర్రా బుద్ధి లేదు. ఎవడు లాభపడతాడు 5,000 ఎకరాలు తీసుకుంటే? ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎంత ఉంది? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎంత? దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎంత ఉంది? కామన్ సెన్స్ లేదు. ఇదివరకు కనుక భోగాపురం 15,000 ఎకరాలు అన్నట్టుంది. అసలు తెలివితేటలు ఏంటంటే ఇక్కడ ఆ కాంట్రాక్ట్లు ఇచ్చేది మనోళ్ళకి. వాడికి 10 పైసలు ఖర్చు అక్కర్లా, పెట్టుబడి అక్కర్లా. ఇన్ని వేల ఎకరాలు ఇచ్చినప్పుడు ఎకరానికి ₹1,00,00,000 ఇది ఇవ్వరా నాకు అంటే లోన్ ఇస్తుంది కదా బ్యాంక్. 5,000 ఎకరా ఇస్తే 5,000 కోట్లు వచ్చేస్తాయి. 2,000 కోట్లు కూడా అవసరం లేదు. 1,000 కోట్లతో బిల్డింగ్ కట్టి 4,000 కోట్లు తినేస్తాడు. అంతే కదా. అంతకు మించి ఏముంది అందులో? దీనికి ఏమైనా 25,000 కోట్లు అవుతుంది ఏంది ఎయిర్పోర్ట్ కట్టడానికి? కట్టేని పైన షెడ్లే కదా, పెద్ద కన్వెన్షన్ సెంటర్ టైప్ లో కట్టుకోవాలి అంతే. చుట్టూ గోడలు, పైన మంచి సెంటర్. అంత మించి ఏం కడతారు ఎయిర్పోర్ట్ లో? మిగతా స్టాల్స్ ఎవరి దాడి కట్టుకుంటాడు, లేదా ఎగ్జిబిషన్ స్టాల్స్ లాగా ఉంటాయి. ఇంకా గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్టెండ్ చేస్తే ఇంచుమించు అలా హనుమాన్ జంక్షన్ వరకు కలిసిపోయి ఎక్స్టెండ్ అవుతుంది విజయవాడ సిటీ. అద్భుతంగా సాగుతుందండి. ఏలూరు దాకా డెవలప్మెంట్ వచ్చేది, ఏలూరు జిల్లా అంతా కూడా. అవును, అటు పశ్చిమ గోదావరి డెవలప్ అయిపోతుంది.